మౌత్లో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ ఏంటి అంటే మనకి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి. సో ఆ గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంటుందన్నమాట. సో మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడాన్ని మనం ఏమంటాము అంటే హెలిటోసిస్ అని అంటామన్నమాట. సో ఈ హెలిటోసిస్ కండిషన్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి అండ్ దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాము, ఒక్కొక్క దాని గురించి మనం వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రష్ సరిగ్గా చేయకపోవడం. సో మనం బ్రష్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల మనం నైట్ తిన్న ఫుడ్ కానీ లేదంటే ఎప్పుడు తిన్నా కూడా ఫుడ్ అది పళ్ళలో ఇరుక్కుపోయి అది పాడైపోయి బ్యాక్టీరియా దాన్ని ఫర్మెంట్ చేసి దాని నుంచి కొన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో దట్ మనకేంటి అంటే బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మౌత్లో నుంచి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాలుక సరిగ్గా క్లీన్ చేసుకోవడం. సో మన నాలుక మీద ప్లాక్ ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది ఒక పొరలాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ పొరని మనం ఏం చేయాలి అంటే బ్రష్ చేయగానే దాన్ని క్లీన్ చేయాలి, క్లియర్ చేయాలి. సో మనం ఏంటి అంటే బద్ధకం ఎక్కువైపోయి ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల దాన్ని క్లీన్ చేయము. సో ఆ నాలుక మీద బ్లాక్ అంతే ఉండిపోవడం వల్ల దాని నుంచి మనకి బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. యూజువల్గా మౌత్లో కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది అంటే మన మౌత్లో మనం అన్నం తిన్న తర్వాత లేదంటే మనం ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక థిన్ లేయర్ లాగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అది ఏం చేస్తుంది అంటే బ్యాడ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ బ్యాడ్ గ్యాసెసే బ్యాడ్ స్మెల్ అనమాట. సో ఇలా మనకి ఉన్నాయి. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొన్ని అవర్స్ వరకు బ్యాడ్ స్మెల్ ఉంటుంది అనమాట. ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ లేదంటే బాగా మసాలా ఐటమ్స్ తిన్నా కూడా మన మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతుంటుంది అనమాట. సో ఆనియన్స్ వల్ల మనకు అది ఆ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఆనియన్స్లో కానీ గార్లిక్లో కానీ మనకి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.